తెలంగాణలో సింగరేణి చుట్టూ రాజకీయం నడుస్తుంది. అన్ని పార్టీలు దీనిపై ఫోకస్ పెట్టాయి. వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలో ప్రారంభించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరోవైపు సింగరేణి బొగ్గు గనుల్లో సుమారుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వల మాయమయ్యాయనే ఆరోపణలతో తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. బొగ్గు మాయం, సోలార్ టెండర్లలో అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు తీవ్రతరం చేశాయి. తెలంగాణలో సింగరేణి చుట్టూ రాజకీయం నడుస్తుంది. అన్ని పార్టీలు దీనిపై ఫోకస్ పెట్టాయి. వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలో ప్రారంభించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, తెలంగాణలో మరి సింగరేణి గనులు నిజంగా మరి ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయో మనకు తెలిసిందే. సో దీంట్లో మరి కోల్ బెల్ట్ ఏరియాలో సుమారు 50,000కు పైగా కార్మికులు మరి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని రోజుల్లో కూడా యూనియన్ సంబంధించిన ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ కూడా తమ ప్రాధాన్యతను సింగరేణి కార్మికుల అభిమానాన్ని చూరగొనే కార్యక్రమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సో బాయిబాట పట్టారు బీఆర్ఎస్ మరి డిప్యూటీ ఫ్లోర్ లీడరు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఈ నేపథ్యంలో ఇక ఈరోజు రేపు బొగ్గు బెల్ట్ ఏదైతే ఉందో మరి సింగరేణి ప్రాంతంలో బట్టి విక్రమార్క కూడా పర్యటన చేస్తున్నారు. సో కాసేపట్లో మంచిర్యాలలో ఆయన కారుణ్య నియామక పత్రాలను కూడా అందజేయబోతున్నారు. సో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ చీఫ్గా కూడా ఆమె ఖచ్చితంగా గతంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు. సింగరేణిని బొందలగడ్డగా మార్చుతున్నారు, సింగరేణిలో అక్రమాలు చేస్తున్నారు. ఓవరాల్గా సింగరేణిని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో బొగ్గు నిల్వలు, బొగ్గు బ్లాకులు కూడా మాయమవుతున్నామని చేస్తున్న ఆరోపణలతో మొత్తానికైతే సింగరేణిలో రాజకీయాలు వేడెక్కి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి యూనియన్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా సింగరేణి కార్మికుల ప్రయోజనాలను, బొగ్గు సంబంధించిన గనులు ఏవైతున్నాయో వాటి ప్రైవేటు పరణను మేమే అడ్డుకుంటామని చెప్పి అదే క్రమంలో సింగరేణిని మేము కాపాడుతామంటూ కాంగ్రెస్ చెప్తుంది. ఆ దిశగా మరి ఈరోజు రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు మంచిర్యాలలో కారుణ్య నియామకాల పత్రాలను కూడా అందజేయబోతున్నారు. సో ఈరోజు రేపు మొత్తానికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా మొత్తానికి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, అదే క్రమంలో సింగరేణి కార్మికుల్లో నెలకొన్న అయోమయం విషయంలో కావచ్చు, అదే క్రమంలో కారుణ్య నియామకాలు గత కొన్నేళ్ళుగా కూడా పెండింగ్లో ఉన్న అంశం కావచ్చు, వీటన్నిటి కూడా క్లియరెన్స్ ఇస్తూ మరి బొగ్గుగని కార్మికుల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సింగరేణి కార్మికుల ప్రయోజనాలు కాపాడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో హరీష్ రావు కూడా నిన్న మరి భూపాలపల్లి కావచ్చు, అదే క్రమంలో మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. సో ఓవరాల్గా కవిత కూడా మరొకసారి కూడా బాయిబాట పడుతున్నారు. కవిత గతంలో ఆ బొగ్గు గనులకు సంబంధించి ఆమె మరి టీబీజీకేఎస్కి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు. సో దీంట్లో సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమాలు చేస్తుంది అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఆమె కూడా సింగరేణి కార్మికుల ఏదైతే దాంట్లో సానుభూతి పొందే కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా యూనియన్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటిస్తుండడం, అదే క్రమంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. సో మరికొన్ని రోజుల్లో ఈ యూనియన్ ఎలక్షన్లో ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఏదైతే గెలుపొందాలనే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నాయి, బొగ్గు నిల్వలు మాయమైపోతున్నాయి, అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే సింగరేణి గని కార్మికులకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన బోనస్లు కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల బోనస్లో కూడా ఆ వాటాను తగ్గించిస్తుందని గతంలో ఆరోపణ చేస్తున్నారు. ఇదే అంశంలో మరి చెన్నూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ కూడా సింగరేణి భవన్ను ఖచ్చితంగా ధ్వంసం చేస్తామని చేసిన ఆరోపణలు కావచ్చు. ఆరోపణల నేపథ్యంలో కూడా మరి ఆయనను అరెస్ట్ చేసి ఇప్పటికీ మరి జైల్లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణి బొగ్గు గనుల విషయంలో తెలంగాణలో మరి ఇది ఒకసారి రాజకీయ వేడి రగిలిందని చెప్పుకోవచ్చు. సింగరేణి ఖచ్చితంగా యూనియన్ ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టు సాధించాలనే లక్ష్యంతో ఈ పర్యటనలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.